It's my birthday. ఓం నమ ఒక Hello. పార్సల్ What is this? తెలీదు నాకు. హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ డేట్ వచ్చేసి జూలై 27 అండి. ఇట్స్ మై బర్త్డే. ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక బర్త్డే చేసుకుంటున్నామంటే స్టిల్ నవ్ ఇప్పటికీ మనం బాగున్నాము అని చెప్పేసి గుర్తు చేస్తుంది. సో అందుకోసం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇవాళ నా బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేను కూడా మీతో పాటు చూడాలి. అండ్ నాకు తెలుసు కేక్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. అండ్ మిగతావన్నీ కూడా ఏం మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే లాస్ట్ 2 years చూసారు కదా, చాలా 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 బెస్ట్ మెమరీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ ఇవాళ వచ్చేసి నా డే అనేది డివోషనల్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్లీ నేను ఫ్రెష్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. పూజ కంప్లీట్ చేసుకునేసి టెంపుల్ కి అయితే వెళ్ళి రావాలి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ కూడా నా లైఫ్ లో ఉండడం నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా మనం అయితే పూజ కంప్లీట్ చేసుకునేసి టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చేద్దాము. ఆ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి మీరు బ్లాగ్ లో చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇంకేం మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా బర్త్డే గిఫ్ట్ గా మీరు చేయాల్సింది ఒక చిన్న పని. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే హై పాయింట్స్ ఇచ్చి మరింత బూస్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది బ్లాగ్. అండ్ నేను టైటిల్లో చెప్పినట్టుగా స్పెషల్ గెస్ట్లు వచ్చారు. వారితో నా బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా. స్పెషల్ గెస్ట్లు ఎవరో కాదండి, శివయ్య అనమాట. ఈ లింగం అయితే పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఈ క్యూట్ ఎలిఫెంట్స్ కూడా తీసుకున్నాను అనమాట. బర్త్డే రోజునే వీటితో పూజ చేసుకోవాలి అని చెప్పేసి నేను చాలా వరకు అసలు ఓపెనే చేయలేదు. ఇదిగోండి, శివలింగం ఉందంటే నందీశ్వరుడు ఉండాల్సిందే కదా. నంది, ఏనుగులు, శివలింగం అనమాట కొత్తగా తీసుకున్నా. అండ్ ఆల్సో ఈ దీపాంతులు అండ్ అలాగే దీపాంతుల కింద ప్లేట్స్ అనమాట. మొత్తం అన్ని కూడా నేను బ్రాస్ మెటీరియల్లోనే తీసుకున్నాను. సో నా బర్త్డే మండే కాబట్టి నేను ఇంక ఇవాళ అన్ని కూడా ఓపెన్ చేసి నీట్గా ఇంకా పూజ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఇంక ఇల్లు అంతా ఊడ్చుకొని మాప్ పెట్టి మొత్తం అన్ని క్లీనింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇక పూజ అయితే చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇక పూజ అంతా కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మాకు కొంచెం దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాము. ఇలాంటి బర్త్డేస్ టైంలో అయినా కనీసం మనము గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే మనల్ని ఇంత హెల్దీగా వెల్దీగా ఉంచుతున్నారు. టిల్ నౌ మనం బర్త్డేస్ చేసుకుంటున్నామంటే ఆయన దయ వల్లే. దేశం ఇక టెంపుల్‌లో కాసేపు అలాగా ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేశాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. టిఫిన్స్ ఏమన్నా తిందామని చెప్పేసి ఆల్మోస్ట్ 11 అవుతుందనమాట టైమ్. అప్పటికే చాలా వరకు టిఫిన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. బట్ కానీ మాకు ఒకటి దొరికేపాటికి ఈ టిఫిన్ సెంటర్‌కి అయితే వచ్చేసాం అనమాట. నాకైతే చాలా హెడేక్‌గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, చాలా చాలా హెడేక్‌గా అనిపించింది. ఇక నా కోసం అయితే జస్ట్ ఇడ్లీ ప్లేస్ చేసుకున్న ఆర్డర్. అండ్ వాళ్ళైతే పునుగులు తింటున్నారు. ఓన్లీ అవి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టైంకి ఏదో ఒకటిలే అని చెప్పేసి కానిచ్చేస్తున్నాము. నాకైతే బాగా టీ తాగాలనిపిస్తుంది. ఇంక ఇంటికెళ్ళాక తాగుదాంలే అని చెప్పేసి తింటూ ఉన్నాం ఇక్కడ. ఒక కోడ్ ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాంగానే అసలు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మీరే చూడండి అసల.
ఇక నేను రాగానే కాసేపు అలాగా డ్రెస్ చేంజ్ చేసేసుకునేసి, ఇంక నేను టీ అయితే పెట్టేసుకుంటున్నా అనమాట. ఎందుకో తెలీదు. ఎర్లీ మార్నింగ్ లేచాననో ఏమో 4:00 అంతా లేచాను కదా! చాలా హెడేక్ ఉంది. అండ్ ఆల్సో బయట వెదర్ చూసారు కదా! మంచిగా వర్షం పడుతుంది. ఈ టైంలో వేడి వేడిగా టీ తాగితే ఎంత బావుంటదో అనిపిచ్చింది. ఇంక మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ అగారు కెటిల్‌లో అయితే మాత్రం మల్టిపుల్ కుకింగ్స్ చేసుకోవచ్చు. నేనైతే చాలా వరకు మీకు అన్నీ చూపిస్తా అన్నాను కదా! అందులో ఈ టీ కూడా అనమాట. టీ చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్‌గా స్టవ్ మీద చేసేదానికన్నా ఈ కెటిల్‌లో మరింత టేస్ట్ యాడ్ అయింది. అది ఎందుకో నాకు కూడా తెలీదు కానీ చాలా చాలా టేస్టీగా అనిపిచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే ఇందులో. ఇక లంచ్ ప్రిపరేషన్స్ కోసం ఇవాళ నేనైతే పన్నీర్ రెసిపీ చేస్తున్నాను. అది కూడా పన్నీర్ రైస్ అనమాట. చాలా బావుంటుంది. చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. అప్పటికే నాకు చాలా వరకు హడావిడి స్టార్ట్ అయిపోయిందనమాట. 2:00 అంతా నేను లైవ్ జాయిన్ అయిపోవాలి. మనం ఇంటికొచ్చిందే 11:30, 11:40 అలా అయిందనమాట. ఇక ఆ టైంలో టీ చేసుకొని, తాగి, ఆ తర్వాత ఇంకా రెసిపీస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఏ పాటికి అవుతాయో అని చెప్పేసి చాలా సింపుల్ మెన్యూ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫాస్ట్‌గా చేసేద్దాం అని చెప్పేసి. అయినా ఈ బర్త్‌డేస్ టైంలో కూడా మనకు రెస్ట్ ఉండదండి. అదేంటో తెలీదు మన లేడీస్‌కి అలాగా. అదే ఇంట్లో ఎవరికైనా బర్త్‌డేస్ అవ్వనివ్వండి, వాళ్ళైతే అన్నీ చేసి పెట్టేస్తారు. మనకు మాత్రం ఎవ్వరు చేసి పెట్టే వాళ్ళే ఉండరు కదా! అన్నీ మనమే చేసుకోవాలి తప్పదు. అండ్ ఏదైనా సరే బర్త్‌డే రోజు స్వీట్ లేకపోతే ఎలాగా? అందుకోసం జస్ట్ సింపుల్‌గా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా కండెన్స్డ్ మిల్క్‌తో అనమాట. కొంచెం అంతా డెలీషియస్‌గా ఉంటది కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయటం వల్ల. ఇక బాస్మతి రైస్ అయితే నేను కుక్కర్‌కి పెట్టేసాను. కాసేపు అలాగా నానబెట్టేసి ఆన్ చేస్తాననమాట. అండ్ ఆల్సో ఇక్కడ పాలైతే బాయిల్‌కి పెట్టేసాను పాయసం కోసం. ఇక పన్నీర్ అయితే మాత్రం కట్ చేసేసుకునేసి సాల్ట్ వాటర్‌లో కాసేపు అలాగా సోక్ చేసి పెట్టేస్తా. ఎందుకంటే నీచు వాసన ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందనమాట. ఇంక ఇక్కడ జీడిపప్పు, సేమియా ఇవన్నీ కూడా నేతిలో వేయించేసుకుంటున్నాను. ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే బట్ కానీ మనం రోస్టెడ్ సేమియా అయినా సరే కొంచెం అలాగా నేతిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతది. ఇక పాయసం రెసిపీ గురించి ఏం చెప్పక్కర్లేదులెండి. అందరూ చేసుకుంటూనే ఉంటారు. బట్ షుగర్ ప్లేస్‌లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం అంతే. ఇంక అంతకు మించిన డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ బర్త్‌డే కోసం నేను కొన్ని షాపింగ్ అయితే చేశాననమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేయండి. మంచిగా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. ఏంటంటే నేను నా బర్త్‌డే పిక్స్‌ని ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్ లాగా ఇలా షేర్ చేస్తున్నాను. అందులో నాకు చాలా మందిగా అడిగారనమాట. ఆ డీటెయిల్స్, లింక్స్ ఇవన్నీ కూడా షేర్ చేయమని చెప్పేసి. సో అందుకోసం మీ అందరికీ కూడా నచ్చుతాయి నేను పర్చేస్ చేసినవి. సో అందుకోసం నేను చూపిస్తాను ఏవేవి తీసుకున్నా ఏంటి అన్నీ కూడా లింక్స్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేసేయండి. ఇక్కడైతే రెసిపీ స్టార్ట్ చేశా. ఫస్ట్ అయితే నేను పన్నీర్‌ని బాగా రోస్ట్ చేసుకున్నాను బటర్‌లోనే. అలా రోస్ట్ చేయటం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతది. ఇక మరో కడాయి ప్లేస్ చేసుకొని అందులో కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకొని బాగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మెయిన్ థింగ్ గార్లికే అనమాట. అది బాగా రోస్ట్ అయిన తర్వాత కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2, 3 పచ్చిమిర్చి వేశాను. ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటదనమాట ఈ రైస్‌కి. ఆ తర్వాత నాకు ఇష్టమైన ఫ్లేవర్ కరివేపాకు కాబట్టి నేను వేసుకున్నా. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆ తర్వాత సాల్ట్, పెప్పర్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకున్నా. ఆ రైస్‌ని ఫుల్ ఫ్లేమ్‌లోనే ఒక 2-3 మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేపుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేసేసుకునేసి బాగా సాటే చేసేసుకునేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కావాలి అనుకుంటే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ ఇక్కడ చూడండి సూపర్ డెలీషియస్‌గా మన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే సర్వ్ చేసేస్తున్నాననమాట. ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చిందంటే చాలా బావుంది అని చెప్పేసి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇదిగోండి ఇంక నేను తీసుకున్న డ్రెసెస్ అన్నీ కూడా చూపించేస్తా. నేను వేసుకున్నాను కదా! ఆ డ్రెస్ ఇదే అనమాట. మంచి బోట్ నెక్ అయితే వచ్చింది. చాలా బావుంది. ప్యూర్ కాటన్ అనమాట. ప్యాంట్ అయితే ఇలా ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. హిప్ బెల్ట్ అయితే ఎలాస్టిక్ ఉంటది. అండ్ ఆల్సో ఫ్లోరల్ డిజైన్‌తో చున్నీ కూడా ఉంటుందనమాట. మంచిగా లెంతీగా ఉంది చున్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ నైటీ అనమాట. ఇది ఆల్పైన్ నైటీస్ అండి. చాలా బావుంటాయి. నేను ఆల్మోస్ట్ ఇవే తీసుకుంటూ ఉంటాను. మంచిగా పాకెట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 3 బటన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే అలా ఉంటదనమాట. చాలా బావుంది క్వాలిటీ అంతా కూడా. అండ్ ఇదిగోండి
ఇదిగోండి వన్ ఆఫ్ ద శారీ అనమాట. ఇదైతే నేను మింత్రా నుంచి తీసుకున్నాను. టస్సర్ సిల్క్‌లో చాలా బావుంది. అసలు వేర్ చేస్తే ఎంత బాగా కలర్‌ఫుల్‌గా ఉంటదో. పళ్ళు డిజైన్ అయితే ఇలా ఉంటదనమాట. అండ్ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వేయించుకున్నాను. ఇదైతే బ్యాక్ సైడ్ వస్తదనమాట. మంచిగా థ్రెడ్ అయితే వేయించుకున్నా. ఫ్రంట్ సైడ్ అయితే స్వీట్ హార్ట్ నెక్ అయితే వస్తుంది. చాలా బావుంది. అండ్ ఆల్సో హ్యాండ్స్‌కి ఇలా పైపింగ్ చేయించుకున్నాను. శారీ అంతా కూడా మల్టీ కలర్‌లో మంచి పేస్టల్ కలర్ అండ్ అలాగే డార్క్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్‌తో చాలా బావుంది. అండ్ జ్యువెలరీ అయితే చూస్తున్నారు కదా! ఇదైతే నేను కౌశల్య జ్యువెలరీ నుంచి పర్చేస్ చేసుకున్నాను. బ్యూటిఫుల్ చోకర్ నెక్ పీస్. అండ్ ఇందాక మీరు ఇయర్ రింగ్స్ చూసారు కదా! ఆ ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా అనిపించాయి. అందుకోసం నేను మింత్రా నుంచి సేమ్ మ్యాచ్ అయ్యేలాగా ఇదైతే తీసుకున్నా. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ గెట్ రెడీ. నేనైతే ఇంక రెడీ అయిపోతున్నా ఫాస్ట్‌గా. శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాననమాట. ఎలా ఉంది ఈ శారీ అనేది మీరే చెప్పాలి. టోటల్‌గా నేను మీకు తర్వాత చూపిస్తాను. నేను ఇంకో శారీ కూడా పర్చేస్ చేసుకున్నాను. ఆ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే ఇవాళ వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నా. బాను అయితే ఇదే వేసుకో మమ్మీ అని చెప్పేసి అంటేను ఇదే వేసేసుకున్నాను. ఈ శారీ అయితే ఇవాళ కేక్ కటింగ్‌కి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో శారీ అయితే మాత్రం రేపు అంటే 28th రోజున మేము రెస్టారెంట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇవాళ వెళ్ళాలి అంటే వాళ్ళ డాడీకి నైట్ డ్యూటీ ఉంది. అందుకోసం ఇంకా తప్పలేదనమాట. అన్నీ కూడా నేను ఇదే వీడియోలోనే షేర్ చేస్తాను. అంటే రెస్టారెంట్ వెళ్ళింది మాత్రం నెక్స్ట్ డే అనమాట. ఇవాళ అయితే అండ్ ఇంకో రీజన్ కూడా ఉందిలేండి. అదేంటంటే మండే సాటర్డేస్ మేము నాన్ వెజ్ అసలు టచ్ చేయము. రెస్టారెంట్‌లో నాన్ వెజ్ తినాలి అని చెప్పేసి ప్లాన్ అనమాట. అందుకోసం ఇంకా నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకున్నాం. ఆరామ్సే వెళ్ళి రావచ్చులే అని చెప్పి. హలో! ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 7:00 అవుతుందనమాట. నేనైతే ఇంక రెడీ అయిపోయాను చక్కగా. నాకైతే ఈ నెక్ పీస్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ అండ్ అలాగే చాలా మంచిగా ఫెస్టివల్ వైబ్ కూడా ఉంటది. సో ఎలా ఉంది? ఎలా అనిపించింది నా ఈ బర్త్‌డే లుక్ అనేది మీరే కామెంట్ చేయాలి. రేపు మరి నేను రెస్టారెంట్ వెళ్తాను కదా! ఆ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఆ శారీ కూడా చూపిస్తాను. అండ్ దానికోసం తీసుకున్న జ్యువెలరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళైతే కేక్ తీసుకురానికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు రెడీ అవుదామని చెప్పేసి నేను రెడీ అయిపోయాను. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మనం కేక్ కటింగ్ అయితే చేసుకుందాం. కళ్ళు మూసుకో. కేక్ కటింగ్ అంటే నాకు కేక్ తెస్తున్నారని తెలుసు. మళ్ళీ సర్ప్రైజ్ ఎందుకు? అబ్బా! ఈ ఐడియా ఎవరిదిరా? ఈ ఐడియా ఎవరిది? అదే బాబా ఇది స్టూలా? అల్టిమేట్ ఐడియా. నాకు పిక్చర్ వచ్చేసింది. స్టూల్ మీద Wow! ఎలా ఎంట్రీ ఇంతకంటే పెద్ద ఐడియా ఉంది నాకు, కానీ నాది వర్కౌట్ అవ్వదు. ఇది బానుదే ఐడియా. నాకు తెలిసిపోయింది. నాకు ఈ థాట్ బాగా నచ్చింది. బాను చింపేస్ డెకరేషన్ అదంతా కాదు, ఏదో ఒక న్యూ థాట్ ఇచ్చావు చూడు. బాగుంది. అండ్ రస్మలై కేక్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఎప్పుడు రెడ్ వెల్వెట్ బటర్ స్కాచ్ ఇవన్నీ కాదు, కొత్తగా ట్రై చేయాలి. ఈ రోజ్ పెటల్స్, ఈ పిస్తాషియో అన్ని కూడా సూపర్ ఉంది. కేక్ కూడా చాలా మంచిగా డెకోర్ చేసి పంపించారు. బట్ ఈసారి కొత్తగా నా కోసం థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్లీ లైవ్ లో జాయిన్ అయ్యి నాకు విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ టైం ని ఇన్వెస్ట్ చేసి నా కోసం, పాపం అది పడుకునే టైం, ఈయన చెప్తూనే ఉన్నారు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు ఆ టైంలో లైవ్ అని చెప్పేసి. బట్ కానీ మీరందరూ కూడా 2:00 అని చెప్పేసి ఇంట్రెస్ట్ చేశారు కాబట్టి ఇంకా అదే టైంకి లైవ్ చేశాను అనమాట. నిజంగా ఇంత పెద్ద ఫ్యామిలీని ఎలా గెయిన్ చేసుకున్నానా అనిపించింది. ప్రతి ఇయర్ ఏదో ఒక స్వీట్నెస్ మీ అందరి నుంచి. సో మా అందరి బర్త్డే సెలబ్రేషన్స్ లో మీరందరూ కూడా పార్ట్ అవ్వడం అనేది మాకు చాలా గ్లాడ్నెస్ ఇస్తుంది అనమాట. ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా సింపుల్ గానే చేయమని చెప్పేసి నేను వీళ్ళకి చెప్పేసాను అనమాట. ఇలా నైట్ డ్యూటీ కూడా ఉంది. కేక్ కటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ కరిగిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు. చిన్న పిల్లని హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మమ్మీ. అయిపోయింది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. Got me up on a late night. You steady playing on my mind. Oh, I can't get you out my head. Got a feeling I can't fight. There's nothing left, but it feels right. I'm feeling you and I won't pretend. ఓకే, ఇంక
ఇప్పుడైతే మన కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నాకు డ్యూటీకి టైం అయిపోయింది కాబట్టి నైట్ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఇవాళ రెస్టారెంట్ అయితే వెళ్ళలేదు. రేపటికి పోస్ట్ పోన్ అయింది అనమాట. రేపంతా కూడా రెస్ట్ అయ్యేది. ఈసారి అయితే మాత్రం ఏం గిఫ్ట్స్ వద్దనుకున్నాను, ఎందుకంటే సో నాకు కేకే హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఆల్సో నాకు మంచిగా డైరీ మిల్క్ చాక్లెట్ కూడా కొనిచ్చాడు బాను డిమార్ట్ నుంచి. చెప్పాను కదా ఆల్రెడీ. ఏ రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్తాడో నాకు తెలియదు. మొత్తానికి రెస్టారెంట్ కి అయితే రేపు వెళ్ళొద్దాం. ఒకసారి కళ్ళు మూసుకో ప్లీజ్. నేనా? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. ఒరే ఏంట్రా మళ్ళీ కళ్ళు మూసుకో ప్లీజ్. అయినా ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా ఇంకా? ఏం లేవులే. మరి ఎందుకు మూస్తున్నారు? 1 2 3 నేను చెప్పేందుకు ఆగల కదా. 1 2 3 అని ఇప్పుడే చెప్తున్నాను గిఫ్ట్స్ గురించి. నో గిఫ్ట్స్ అని. చూసారా ఏంటి నేనున్నాగా గిఫ్ట్స్ లేకుండా ఉంటాయా? సర్ప్రైజెస్. చాక్లెట్. ఓకే, ఇంకా వద్దు వద్దు అన్నా కూడా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ ఇవి ఓపెన్ చేసేదాకా నాకు ఆగదనమాట. ఓకే, ఇది ఓపెన్ చేసేస్తున్నా ఫస్ట్. ఇష్టం. షూసా? ఇక్కడేమో షూస్ అని ఉంది. నాకు తెలిసి నేనైతే షూస్ వేర్ చెయ్యను. శాండిల్సా? ఫస్ట్ టైం నాకు శాండిల్స్ గిఫ్ట్ చేయటం. మ్యారేజ్ 8 years అయింది. శాండిల్స్ ఫస్ట్ టైం వస్తున్నాయి. ఎంత బాగున్నాయో. ఎవరు ఇవి గిఫ్ట్ చేస్తుంది? నువ్వు చెప్పాలి. ఫస్ట్ ఓపెన్ చేశాక చెప్పగలుగుతా. సీ హౌ ప్రెట్టి. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి కదా, చాలా క్యూట్ ఉన్నాయి అసలు. నా కార్ట్ లో పెట్టుకున్నా. ఇది రీసెంట్ గా నా మొబైల్ తీసుకున్నాడు బాను. అంటే అదే అయిపోయింది. ఇది బాను గిఫ్ట్ అనుకుంటున్నా నేనైతే. ఓకే, ఏంటిది అసలు? ఏముందిరా ఇందులో? ఏదో మందు బాటిల్. ఏంటిది? ఓ, ఇది చూపించు చూపించు అంటున్నారు. అంటే ఈయనదే ఈ గిఫ్ట్. From someone you love the most to first love message. Happy birthday mama. Banu gift ఇది. Happy birthday mama. You are the most valuable person in my life. Thank you so much for being my best friend, best mother and my first love. Love you mama. Store all your memories in this. ఫోటో కొట్టవా? ఇది ఓపెన్ చేసేస్తా. What is this? లీనో పెర్రస్. ఎలారా నీకు దీని మీద ఏం ఐడియా ఉంది? మొత్తం నా కార్ట్లో ఉన్నవన్నీ ఏరి కోరి తీసుకొచ్చారు. నాకు అర్థమైపోయింది. వావ్, ప్యాకేజింగ్ బాగుంది, క్లాసీగా ఉంది. టూ ప్రెట్టి. దగ్గర పెట్టి వాలెట్. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్లీ అయినా ఎంత వద్దు వద్దు అన్న నాకు గిఫ్ట్స్ అయితే ప్రెజెంట్ చేసేసారు. ఇవి రెండు నేను మింత్రాలోనే పెట్టుకున్నా కార్ట్లో. ఓకే, థ్యాంక్ యూ. నాకు కేక్ నచ్చింది, గిఫ్ట్స్ నచ్చాయి, అన్ని బాగుంది. చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఒక మంచి ప్లేస్ కి అయితే పిలుచుకెళ్తున్నారు అనమాట. ఇద్దరు ప్లాన్ చేసేసి మనం పంపించేద్దాం. నైట్ ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. చాలా టైర్డ్ అయిపోయాం. నిన్నటి నుంచి ఏకదాటిగా వర్క్స్ చేస్తూనే ఉన్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, మీరు చూస్తున్నాం. ఇదైతే నెక్స్ట్ డే. ఇంకా నెక్స్ట్ డే రోజు ఈ శారీ అయితే డ్రేప్ చేసుకుంటున్నాను. ఈ శారీ అయితే మాత్రం నేను మింత్రా నుంచే తీసుకున్నాను. వెనకాల టాజిల్స్ అండ్ నెక్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. శారీ కలర్, పళ్ళు అన్నీ కూడా. పళ్ళుకి సింపుల్ గా ఇలా టాజిల్స్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ జ్యువెలరీ అయితే ఇది తీసుకున్నాను. ఇది విక్టోరియన్ జ్యువెలరీ అనమాట. ఇది కూడా నేను కౌసల్య జ్యువెలరీ నుంచే తీసుకున్నాను. దీనిలో అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అన్ని కూడా. అండ్ ఇందులో వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. హలో, ఇప్పుడైతే రెడీ అయిపోయాను. శారీ అయితే ఇది డ్రేప్ చేసుకున్నా అండ్ జ్యువెలరీ అయితే ఇది. ఈ గెట్ రెడీ విత్ మీ అంతా కూడా షార్ట్ వీడియోలో మెన్షన్ చేసి. ఈ శారీ అయితే మాత్రం ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత ఎలిగెంట్ గా ఉందో. అండ్ ఈ శారీకి జ్యువెలరీ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో అందుకోసం ఇది వేసుకున్నాను. హెయిర్ అయితే అలానే లీవ్ చేసేస్తున్నాను. ఇంకా బయలుదేరిపోవాలన్నమాట. అండ్ ఈ లుక్ ఎలా అనిపించింది అండ్ ఈ శారీ ఎలా ఉంది, ఆ శారీ ఎలా ఉంది అనేది మీరే కమెంట్ చేయాలి. నాకైతే కంపారిటివ్లీ ఈ శారీనే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నాకు ఇలాంటి శారీస్ చాలా బాగా నచ్చుతాయి. సూపర్ క్లాసీ
క్లాసీగా ఉంది. మనకు ఈ కలర్ అన్నమాట. కలర్ చాలా బాగా నచ్చేసింది. స్టోన్స్ అయితే మంచి లుక్ వస్తదని చెప్పేసి నేను ఇలా వేసుకున్నా అన్నమాట. విక్టోరియన్ జ్యువెలరీ ఇది. ఎస్, ఇంకా మీకు ఈ శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇంకా మనమైతే బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి ఎంత దూరమో ఏమో అసలు తెలియదు నాకు. మీరు కూడా ఇంకా నాతో పాటు వచ్చేయండి. అది ఏ రెస్టారెంట్ ఏంటో మీరు కూడా చూసేద్దరు. ఈ శారీతో ఉన్న పిక్స్‌ని నేను వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఈ శారీ డీటెయిల్స్ అందరూ కూడా లింక్స్ అడిగారనమాట. కొంతమంది నా ఫ్రెండ్స్ అడిగారు, కొంతమంది నా రిలేటివ్స్ అడిగారు. చాలా చాలా బావుందని చెప్పేసి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. మెయిన్ నాకు ఈ కలర్ పర్ఫెక్ట్‌గా అనిపించింది అని చెప్పేసి అన్నారనమాట. సో, అందుకోసమే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాల్టి వీడియోలోనే షేర్ చేస్తానని చెప్పాను వాళ్ళకి కూడా. ఇంకా మేము వచ్చేసాము పెప్పర్ స్క్వేర్‌కి. ఈ రెస్టారెంట్‌కి అయితే తీసుకొచ్చారనమాట నాకు. ఫర్ ద ఫస్ట్ టైమ్ వచ్చాము. బట్ ఇక్కడున్న యాంబియన్స్ అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేశాం. బయట ఉన్నాడంట, అందరికీ చెప్పి ఉంటారు కదా. ఇక మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటదనమాట. మనం సీదా ఎళ్ళామంటే ఈ ప్లేస్ వస్తది. ఇది ఓపెన్ ప్లేస్ ఏరియా అనమాట. ఇలా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం లోపల ఇలా సీటింగ్ ఏరియా కూడా ఉంటదనమాట. మండీస్ ఇవన్నీ కూడా ఎలా తింటామో అలా సీటింగ్ అరేంజ్ చేశారు. నాకైతే ఈ ప్లేస్‌కొచ్చాక ఎంత బాగా అనిపించిందంటే ఒక మంచి రిఫ్రెష్‌నెస్ వచ్చేసింది. చూడండి ఈ ప్లేస్, ఈ యాంబియన్స్ ఎలా ఉందో చాలా వరకు నేచర్‌కి దగ్గరగా అనిపించింది. వాటర్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఓపెన్ ప్లేస్ ఏరియా. అబ్బా! ఎంత బా అనిపించిందో చూస్తుంటే కన్నుల పండగలాగా అనిపించింది. నా టేస్ట్‌కి తగ్గట్టుగా నన్ను పిలుచుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ ప్లేస్ ఉందని కూడా నాకు ఐడియా లేదు. ఈ క్రెడిట్ అంతా భానుదే అనమాట. మేము బయటే కూర్చొని తినేవాళ్ళం. బాగా దోమలు అనిపించాయి. అందుకోసం బయట ఎందుకులే అని చెప్పి లోపలికొచ్చాం. బట్ కానీ ఆ ఫీల్ అంతా కూడా ఎంజాయ్ చేసే లోపలికొచ్చాం అనమాట మేము. ఈ రెస్టారెంట్‌లో ఏంటంటే మనము బయట ఔటర్ ఏరియాలో తినాలనుకుంటే అలా ఓపెన్ ప్లేస్‌లో తినొచ్చు. అండ్ అలాగే ఏసీ కావాలనుకుంటే ఇలా లోపలికొచ్చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ టెర్రస్ వ్యూ పాయింట్ కావాలనుకుంటే పైన కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక రాగానే ఫస్ట్ అయితే మేము మెన్యూ అంతా సెలెక్ట్ చేసుకునేసి ఆర్డర్ ప్లేస్ చేసాము. ఫస్ట్ అయితే స్టార్టర్స్ అనమాట. ఈ స్టార్టర్స్ నేమ్ వచ్చేసి కాజు చికెన్. ట్రస్ట్ మీ, ఈ స్టార్టర్ ఎంత టేస్టీగా ఉందంటే అలా నోట్లో పెట్టుకుంటూనే నాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయాలనిపించింది. అంత బాగుండిందనమాట టేస్ట్. అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా మా వారైతే 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నారనమాట ఎంత బాగుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఐటమ్స్ లో గార్లిక్ నాన్, బటర్ నాన్ అండ్ అలాగే పన్నీర్ కుల్చా అయితే ఆర్డర్ ప్లేస్ చేసాం అనమాట. దీనికి కాంబినేషన్ గా చికెన్ మహారాణి ఆర్డర్ పెట్టాము. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. నిజంగా చాలా చాలా టేస్టీగా అనిపించింది. చికెన్ మహారాణి ఇంత బాగుంటదా అని ఫర్ ద ఫస్ట్ టైం అనిపించింది అనమాట. నేనైతే ఈ రెసిపీకి 10/10 ఇచ్చేస్తాను అనమాట. అంత బాగుంది. ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చారు అంటే మాత్రం ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మేము బిర్యానీ ఐటమ్స్ లో ఇక్కడ ఏది బాగుంటది అని చెప్పేసి వాళ్ళనే అడిగాము. అది గీ రోస్ట్ బాగుంటుంది, చికెన్ గీ రోస్ట్ అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అదే ఇవ్వండి అని చెప్పాం. కానీ ఇది అయితే కొంచెం టేస్ట్ నాకు అంత నచ్చలేదు. మొత్తం అంతా ఏదో చెక్క లవంగాల వాసనే ఎక్కువ వచ్చింది. అసలు ఎగుటు కొట్టేసింది అనమాట. నచ్చలేదు. ఫ్లేవర్ అంతా కూడా అంటే మనం ఇందాక చికెన్ మహారాణి తిన్నాం కదా, అది కొంచెం అలాగా స్వీట్నెస్ ఉంటుంది. చాలా కమ్మగా ఉన్నింది. దాని తర్వాత ఇది తినటం వల్ల ఏమో అసలు టేస్ట్ ఏం పెద్దగా అనిపించలేదు అనమాట. ఇంకా ఆ తర్వాత డెజర్ట్ ఆర్డర్ ప్లేస్ చేసాం. మేమైతే అప్రికాట్ డిలైట్ కోసమే వెయిట్ చేసాం. బట్ కానీ సేమ్ యాజ్ యూజువల్ దాన్ని రెప్లికేట్ చేస్తూ షుగర్ పంచ్ అని చెప్పేసి ఇది ఉంటుందని చెప్పేసి వాళ్ళే అన్నారనమాట. అందుకోసం సర్లే ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసాం. బట్ కంపేర్ చేయకూడదు. కానీ అప్రికాట్ డిలైట్ ఎప్పుడు కూడా టాప్ 1 ప్లేస్ లోనే ఉంటది. ఇది రెప్లికేట్ ఎప్పుడైనా సరే డూప్ గానే అనిపిస్తుంది కదా. బట్ టేస్ట్ అయితే మాత్రం ఓకే దానికే దీనికి అన్నట్టుగా అనిపించింది. ఇంకా ఓవరాల్ ఫుడ్ అంతా కూడా తినేసి ఇంకా అలా బయటకు వచ్చేసి ఫొటోస్ అనమాట. ఫొటోసే ఒక హాఫ్ అన్ అవర్ పాటు దిగాం మేము అందరం. బాను వ్యాలెట్ అయితే చాలా క్లాసీగా చాలా బాగుంది. నువ్వు ఇచ్చిన శాండిల్స్ కూడా చాలా బాగున్నాయి, వేసుకున్నా. చూపించావు అందరికి? లేదు. ఇక బాను అండ్ హస్బెండ్ ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్స్‌ని వేర్ చేసుకొనే వచ్చాను ఇక్కడికైతే. చాలా బా అనిపించింది. అండ్ బాను ఇచ్చిన వాలెట్ సూపర్‌గా ఉంది. శాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకిప్పుడే ఇంటికైతే వచ్చేసాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ కాదు 10:30 అవుతుంది ఇప్పుడు ఇంటికి వచ్చేపాటికి. ఇంకా మేమైతే మంచిగా డిన్నర్ అయితే చేసుకునేసి వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే ఫుల్ స్లీపీగా ఉందన్నమాట. మంచిగా తిన్నాము. డిన్నర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఎవరైనా సరే విజయవాడలో ఉన్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా పెప్పర్ స్క్వేర్ ట్రై చేయండి. రెసిపీస్ అయితే అసలు సూపర్గా ఉన్నాయి. నేనైతే గూగుల్ రేటింగ్ కూడా 5 స్టార్ ఇచ్చేస్తాను అనమాట. అంత బాగుంది. సో ఇలా జరిగింది అనమాట నా బర్త్డే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా జరిగింది కాబట్టి. సో ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, హై పాయింట్స్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యూ సూన్.